ఫ్రెండ్స్ నమస్తే, నమస్తే ఎవ్రీబడి, నమస్తే. బత్సలమల్లి, యుఐ, విడుదల 2 3 సినిమాలు వచ్చాయి ఈ వారం మార్కెట్లోకి, థియేటర్లోకి. బత్సలమల్లి సంగతి ముందుగా చూద్దాం. బత్సలమల్లి సినిమా మార్కెట్లోకి మంచి ప్రమోషన్ తోటి వచ్చింది. థియేటర్లో ఒక మంచి రిలీజ్ని తీసుకుంది. అటు సీడెడు, ఇటు నైజాం, ఆంధ్ర అన్ని ఏరియాల్లో కూడా ఒక మంచి రిలీజ్ తీసుకుంది బత్సలమల్లి. ఈ సినిమా మీద మొత్తం టీం అంతా కూడా చాలా హోప్ పెట్టుకున్నారు. క్రిస్మస్ మనదే అనే స్లోగన్ ఒకటి ప్రతి చోట వినిపించారు. ప్రతి ఈవెంట్లో ప్రతి ఒక్కళ్ళు కూడా క్రిస్మస్ మనదే అనే వినిపించారు. సో ఎంతో కాన్ఫిడెన్స్ ఉంటే తప్పించి అలా చెప్పరు. సో అల్లరి హీరో, అమృత అయ్యర్ హీరోయిన్, గతంలో సోలో బతికే సో బెటర్ అనే సినిమా చేసిన సుబ్బు దర్శకుడు. సో సామాజిక వర్గమన, ఊరి పేరు భైరవకోన, ఇలా మంచి సినిమాలు ఇచ్చిన రాజేష్ దండ ప్రొడ్యూసర్. ఇప్పుడు ఈ సినిమా ఎలా ఉందన్నది చూద్దాం. ముందే డైరెక్టర్ మాట చెప్పుకుంటూ వచ్చాడు ప్రమోషన్లో. మూర్ఖత్వం బోర్డర్ దాటేసిన వాడి కథ ఇది అని చెప్పి. నిజమే, సినిమా బత్సలమల్లి అనే పేరున్న మూర్ఖత్వం బోర్డర్ దాటేసిన వాడి బయోపిక్. బయోపిక్ అని ఎందుకన్నానంటే, బయోపిక్లో డైరెక్టర్కి స్వేచ్ఛ కొంచెం తక్కువగా ఉంటుంది. ఎంత ఫిక్షనల్ బయోపిక్ అయినా కూడా ఆ క్యారెక్టర్తో పాటే ట్రావెల్ చేయాల్సి ఉంటుంది. పైగా దర్శకుడు ముందు ఈ కథ కన్నా ముందు ఒక క్యారెక్టర్ అనుకుని ఉంటాడు. బత్సలమల్లి అనే క్యారెక్టర్ అనుకుని ఉంటాడు. ఈ క్యారెక్టర్ ఇంత మూర్ఖత్వంగా ఉంటుంది, ఈ క్యారెక్టర్ ఎవడి మాట విందు, వాడికి హాని జరుగుతుందని తెలిసినా వాడు ఎవడి మాట విండు, ఇలా ఒక క్యారెక్టర్ అనుకున్నప్పుడు దర్శకుడు సుబ్బు ఆ క్యారెక్టర్తో పూర్తిగా ప్రేమలో పడిపోయి ఆ క్యారెక్టర్ని ప్రేమించేసి దాని చుట్టూ కథ అల్లుకున్నాడు. ఈ కథ అల్లుకున్నప్పుడు ఈ క్యారెక్టర్ ప్రేమలో పడి ఆ కథను చూసుకోలే. ఎంతసేపు అతని దృష్టి అంతా ఈ క్యారెక్టర్ మీద ఫోకస్ అయిపోయింది. స్క్రిప్ట్ మీద పెట్టుకోలేకపోయాడు. ఈ క్యారెక్టర్ ఎలా స్టార్ట్ అయింది, ఎలా మూర్ఖంగా మారాడు, ఎలా మూర్ఖంగా ముందుకెళ్ళాడు, అలా మూర్ఖంగా ఉంటూనే ప్రేమలో ఎలా పడ్డాడు, ఆ ప్రేమించిన తర్వాత ఏమైంది, చివరికి అతని లైఫ్ ఎలా చేరింది, ఎక్కడికి చేరింది అన్నది ఒక లైన్ గీసుకున్నాడు. ఈ లైన్కి సపోర్టింగ్గా ఇన్సిడెంట్లు కానీ, బలమైన ఇన్సిడెంట్ కానీ, బలమైన సీన్లు కానీ మరి నేను రాసుకోవడం మర్చిపోయాడు. అక్కడ దెబ్బ పడిపోయింది సినిమా మీద. సినిమాకి కీలకమైనది ఒక మనిషి ఎందుకు మూర్ఖుడిగా మారిపోయాడు, ఒక మనిషి ఎందుకు మొండివాడిగా మారిపోయాడు అన్నది కీలకం. అక్కడ బలమైన ఇన్సిడెంట్ ఉంటే తప్పించి అది జనాలు కన్విన్స్ అవ్వరు. ఈ మాత్రం దానికి చెడిపోవాలా, ఈ మాత్రం దానికి తాగేయాలా, ఈ మాత్రం దానికి ఇలా అయిపోవాలా అని ఒక కామెంట్ వస్తుంది. సో యూజువల్గా ఒక హీరో బలంగా ఎవరినైనా కొట్టాలన్నప్పుడు దాని ముందు కొంత ప్రిపరేషన్ ఉంటుంది. అప్పుడు బలంగా కొడితే ప్రేక్షకుడు ఆనందిస్తాడు, అబ్బా మంచి పని చేశాడరా, నా కొడుకుని గట్టి కొట్టాడరా అంటాడు. అదేవిధంగా హీరో పరమ మూర్ఖుడిగా మారిపోవడానికి దారితీసే ఇన్సిడెంట్ని అంత బలంగా చెప్పలేకపోయాడు దర్శకుడు. అది ఫస్ట్ సమస్య. సరే, మూర్ఖుడిగా మారిపోయిన తర్వాత సరే, పక్కన సినిమాలో ఒక బలమైన విలని లేదా ఒక బలమైన ప్రతినాయకుడు లేదా అలాంటి మూర్ఖుడు కూడా ఒక బలమైన ఎదురు దెబ్బ అనేది ఉండాలి. అది ఎటు నుంచి ఉండాలి, ఎలా ఉండాలి అన్నది ప్లాన్ చేయాలి. సినిమాలో 2 క్యారెక్టర్లు హీరోకి ఎగ్నిస్ట్గా ఉన్నవి. 2 క్యారెక్టర్లు, ఒక క్యారెక్టర్ని మనం ఏమనుకుంటామంటే, ఓహో వీడు ఖచ్చితంగా బలమైన విలని, వీడి వల్లే హీరోకి ఇబ్బంది అవుతుంది, బహుశా వీడి కూతుర్ని హీరో లవ్ చేస్తాడు, లేకపోతే వీడికి అడ్డం పడతాడు, ఏదో జరుగుతుంది, వీడు బలమైన విలనే అవుతుంది, చివరిదాకా వీడితో టఫ్ ఫైట్ ఉంటుంది, టగ్ ఆఫ్ వార్ ఉంటుంది అనుకుంటాం మనం. కానీ అవి ఏముండదు. సరే, అమ్మాయిని ప్రేమించాడు, అమ్మాయి తండ్రి ఉంటాడు కదా,
వాడితో ఉంటుంది టఫ్ ఫైటు, వాడితో ఏదో ఒకటి అమీతి మీద తేల్చుకోవడం ఉంటుంది అనమాట. అది ఉండదు. ఎందుకంటే దర్శకుడు దృష్టి వీటి మీద పెట్టుకోలేదు అసలు. బేసిక్గా అతని దృష్టి బత్సాల మల్లి అనే క్యారెక్టర్ పెట్టుకున్నాడు. వాడు ఎలా నడుస్తాడు, ఎలా మాట్లాడతాడు, ఎలా చూస్తాడు, వాడి గెటప్ ఎలా ఉంటుంది, ఇదంతా చూసినాడు. ఇప్పుడు దీనివల్ల ఏమైంది, దర్శకుడు వర్క్ మొత్తం బత్సల మల్లికి పరిమితమైంది. బత్సల మల్లికి పేరు వచ్చింది, అల్లరి నరేష్కి మంచి పేరు వచ్చింది. అల్లరి నరేష్ చాలా బాగా చేశాడు, కెరీర్ బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు, బాగా చేశాడు, ఆ పాత్రలోకి పరకాయ ప్రవేశం చేశాడు అన్నట్టు అనిపించింది. కానీ రెస్ట్ ఆఫ్ ది మూవీ దగ్గరికి వచ్చేసరికి దర్శకుడు ఇంకా బాగా చూసుకోవాల్సింది స్క్రిప్ట్ని, మరికొన్ని సీన్లు యాడ్ చేసుకోవాల్సి వచ్చింది, లేదా మరి కొన్ని క్యారెక్టర్లను క్రియేట్ చేయాల్సి వచ్చేది. దర్శకుడు క్యారెక్టరైజేషన్ దగ్గర లోపలేదు అనకూడదు, కానీ కమెడియన్ కనిపించే ప్రవీణ్ కూడా ఈ సినిమాలో బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. క్లైమాక్స్ సీన్లో ప్రవీణ్ అలా నిలబడి కాళ్ళు చేతులు కనపకుండా ఫేస్తో బాడీ లాంగ్వేజ్ తోటి ఎమోషన్ కనపరిచిన తీరు భలే ఉంటుంది. అంటే డైరెక్టరు వాళ్ళందరి దగ్గర నటన రాబట్టుకోవడం కోసం చూశాడు తప్ప ఆ పాత్రలు, వాటికి ఉండే సంఘర్షణ, వాటి కోసం రాసుకోవాల్సిన సన్నివేశాలు ఇవి మర్చిపోయాడు. దాంతో సినిమాలో హీరో డైలాగ్ చెప్తుంటాడు, ఎవరి కోసం మారాలి, ఎందుకోసం మారాలి, ఎవరు నాన్న, ఎవరికి నాన్న, ఇలాగా. ఇప్పుడు ప్రేక్షకుడు అడుగుతాడు, ఎందుకోసం చూడాలి, దేనికోసం చూడాలి అని. ఒక ప్రేక్షకుడు ఒక సినిమా ముందు క్యూలో నించుంటాడంటే ఎందుకు నించుంటాడు, టిక్కెట్ కోసం నించుంటాడు. అంటే టిక్కెట్ కావాలి అనే ఒక ఇంట్రెస్ట్ కోసం నించుంటాడు. థియేటర్లో ఫర్ ఎగ్జాంపుల్ క్యాంటీన్, ఇంటర్వెల్ బ్యాంక్లో క్యాంటీన్ ముందు క్యూలో నించుంటాడు, ఎందుకంటే ఏదో కొనుక్కోవాలి అన్న ఐడియాతో నించుంటాడు. అదేవిధంగా సినిమా చూస్తున్నప్పుడు దేనికోసం చూడాలి అనే ఒక హుక్ పాయింట్ ఏదో ఒకటి ఉండాలి. అది మిస్ ఇందులో. సినిమా బాగాలేదని ఎవరు అనరు, ప్లెయిన్గా అలా వెళ్ళిపోతుంది సినిమా. సో ఒక ఇంట్రెస్ట్ జనరేట్ చేయాలి, నెక్స్ట్ ఏమవుతుందో అని ఆసక్తి. కానీ అదే సక్సెస్ తెలియక్కర్లేదు, ఫ్యామిలీ సినిమాయే. కానీ మరి అలా వెళ్ళిపోతూ ఉంటే సీన్లన్నీ కూడా ఫ్లాట్ నెరేషన్ అయితే జనాలకి ఇంట్రెస్ట్ కలగడం కష్టం అవుతుంది. సో వాడు మూర్ఖుడు అంటే మూర్ఖుడు కాదు, గుండితనం ఎక్కువ కనిపిస్తుంది మూర్ఖత్వం కన్నా. ఆ మూర్ఖత్వం మొండితనంకి వేరియేషను వేరు. ఈ సీటు దగ్గరే కూర్చుంటా, నేను ఇక్కడే తింటా, ఇక్కడే ఉంటా, ఇలాగే మాట్లాడతా, దీన్ని మొండితనం అంటారు. పైగా హీరో కూడా మూర్ఖుడుగా ఏం కనపడ్డు. ఎందుకంటే హీరోయిన్తో ప్రేమలో పడిన తర్వాత హీరో వాడి అలవాట్లన్నీ వదిలేసుకుంటాడు, మంచిగా మారిపోతాడు. నిజంగా మూర్ఖుడైతే అలా మారడు, నీకోసం నేను ఎందుకు మారతా అంటాడు. వాడిలో ఇంకా తడి ఉంది కాబట్టి వాళ్ళ అమ్మాయి అంటే ఇష్టం ఉంటుంది, వాళ్ళ తాత అంటే ఇష్టం ఉంటుంది, అమ్మాయి అంటే ఇష్టం ఉంటుంది, ఫ్రెండ్స్ అంటే ఇష్టం ఉంటుంది, తాగునన్న మాట అంటే దాని మీదే ఉంటాడు. సో వీటన్నిటిలోనూ ఇలా డిఫరెన్స్ చూపించుకున్నాడు. కానీ హీరోకి ఉండే కుటుంబంలోనే వరుసకి అన్నదమ్ముడయ్యేవాడిని మొదటి నుంచి ప్రొజెక్ట్ చేసుకునేది ఓ బలమైన వెళ్ళని చూపించుంటే అది వేరుగా ఉండేది. ఇప్పుడు ఏమైంది, దర్శకుడు ఆ క్యారెక్టర్ని చూసుకున్నాడు, హీరో ఆ క్యారెక్టర్ని చూసుకున్నారు, ఇద్దరు కలిసి ఆ క్యారెక్టర్ని అద్భుతంగా పండించుకున్నారు. నిర్మాత ప్రొడక్షన్ వాల్యూస్ చూసుకున్నాడు, సినిమా మొత్తం ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బాగుంటాయి. మంచి పాటలు ఉన్నాయి సినిమాలో, మంచి సాహిత్యంతో కూడిన పాటలు, మంచి ట్యూను, క్యాచీ సాంగ్స్, 2 పాటలు మంచి పాటలు ఉన్నాయి. సినిమాటోగ్రఫీ చాలా బాగుంటుంది, ప్రొడక్షన్ వాల్యూస్ ముందే చెప్పుకున్నట్టు బాగుంటాయి, మొత్తం విలేజ్ బ్యాక్డ్రాప్లో కొత్తగా ఉంటుంది చూడడానికి. కానీ ఇవన్నీ కలిపి కూర్చుని చూసే ఆసక్తికరమైన పాయింట్లు లేవు. ఈ సినిమా జాగ్రత్తగా అలా ఇంట్రెస్ట్గా చూస్తూ కళ్ళకి చూస్తుంటారా, భలే వెళ్తుంది కదా, ఇక్కడ ఏదో అవుతుంది, ఏ పాయింట్ ఉంది, వీళ్ళిద్దరికి మధ్యలో ఘర్షణ ఉంది, ఘర్షణ ఎక్కడ దారి తీస్తుంది, లేకపోతే వీడు ఏం చేస్తాడు, ఇవన్నీ ఆ స్క్రిప్ట్ తాలూకా లోపం 100%. పోనీ అలా అని చెప్పి దర్శకుడు చేత కాదు, దర్శకుడు కాదంటే కాదు. ఎందుకంటే సినిమాలో దర్శకుడు తాలూకా టాలెంట్ క్లియర్ కనిపిస్తుంది, చేసిన సీన్లన్నీ బాగుంటాయి. ఎక్కడ ఎమచ్యూరిటీ అలా ఏదో కొత్త దర్శకుడు ఒకరు సినిమా చేసినడానికి కనిపిస్తుంది, సినిమా అంతా బాగా చేశాడు. కానీ బలమైన స్క్రిప్ట్ని తయారు చేసుకోలేకపోయాడు.
ఇదే క్యారెక్టర్ తోటి బలమైన స్క్రిప్ట్ తయారు చేసుకోలేకపోయాడు. సో అందరి దగ్గర నుంచి బాగానే టెక్నికల్ టీం అందరి దగ్గర నుంచి మంచి అవుట్పుట్ తెచ్చుకున్నాడు. 2 పాటలు బాగున్నాయి, బ్యాక్గ్రౌండ్స్ బాగుంది, సినిమాటోగ్రఫీ బాగుంది, ప్రవీణ్ జస్ట్ అక్కడక్కడ రిలాక్స్ చేసిన ప్రవీణ్ ఫన్ బాగుంది. కానీ సినిమా ఫస్ట్ హాఫ్లో కానీ సెకండ్ హాఫ్లో కానీ మరిన్ని ప్యాడింగ్ సీన్లు కావాలి, సినిమాను కూర్చోబెట్టేలాగా ఉండే ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ కావాలి, ఇంట్రెస్టింగ్ లైన్ కావాలి, విలని కావాలి. ఇవి లేవు. సినిమాలో మెయిన్ విలన్ మనం అనుకునే క్యారెక్టర్ ఉంటుంది. తీరా సినిమా అయిన తర్వాత అసలు ఆ క్యారెక్టర్ని తీసేస్తే ఏమవుద్ది సినిమాకి? అంత పెద్ద దారుణమైన విలను 2 సెకండ్లలో అవతల వాడిని యాక్సిడెంట్ దాకా తీసుకెళ్ళి దారి తెచ్చుకోగల విలను, ఇలాంటి విలన్ ఉన్నట్రా వీడు హీరో గట్టిగా పడ్డది ఫైట్ అనుకుంటే ఏముంటుంది? ఆ ఫైట్ వెరీ సిల్లీ ఫైట్గా ఉంటుంది. సినిమాలో యాక్షన్ సీన్ బలంగా ఉంటాయి, కానీ విలన్ ఎక్కడున్నాడు? హీరో చేతిలో చేసుకున్న ప్రాబ్లమే తప్ప హీరోకి ప్రాబ్లం క్రియేట్ చేసింది ఏముంది? పెద్దగా ఏం లేదు కదా. బలమైన మోటివ్ లేదు. హీరో అలా మారిపోవడానికి బలమైన మోటివ్ లేదు. అలా మారిపోయిన తర్వాత అతని లైఫ్ కొస నుంచి ఎలా వెళ్తుందో ఆ గ్రాఫిక్ అటు ఇటు సపోర్ట్గా సరైన సీన్లు లేవు. కేవలం అల్లరి నరేష్ ఆయన క్యారెక్టర్, ఆయన నటన, మంచి పాటలు, 2-3 యాక్షన్ సీన్స్, ఇవే సినిమాలు. సో సినిమా చూడొచ్చా చూడకూడదంటే చూడొచ్చు, చూడదని ఎవరు అనరు. కానీ చూసిన ఇవాళ ఉన్న టేస్ట్, ఇవాళ ప్రేక్షకులు చూస్తున్నది చాలా ఆసక్తికరమైనటువంటిది, లేకపోతే వైవిధ్యమైనటువంటిది, అది సంథింగ్ డిఫరెంట్గా ఉంది. ఇలాంటిది లేదు సినిమాలో. మామూలు సినిమా అన్నట్టు అయిపోయింది. పాపం అల్లరి నరేష్ చేసిన కష్టం అంతా వృధా పోయింది. స్టార్టింగ్ నుంచి చివరి దాకా ఫేస్లో అదే బాడీ లాంగ్వేజ్, అవే ఫేస్ ఎక్స్ప్రెషన్స్, అదే యాక్టింగ్ మెయింటైన్ చేయడం అంత చిన్న విషయం కాదు. ఎందుకంటే సినిమా ఒకే స్టెచ్లో తీసేరు. 10 రోజులు ఒకసారి తీస్తారు. కొన్ని సీన్లు ఒకసారి. సో బట్ ఆ లింక్ మెయింటైన్ చేసుకుంటూ ఇవన్నీ చేసుకుంటూ చాలా బాగా చేశాడు. కానీ అన్నీ ఉన్నా ఏదో ఉన్నట్టుగా సినిమాలో ఇంకొంచెం బలమైన స్క్రిప్ట్ ఉంది. డైరెక్టర్ ముందుగానే చూసుకుని ఉండుంటే ఈ పరిస్థితి ఉండేది కాదు. నిర్మాత దగ్గర నుంచి, హీరో దగ్గర నుంచి, డైరెక్టర్ దగ్గర నుంచి అందరూ బత్సల మల్లి అనే క్యారెక్టర్ ప్రేమలో పడిపోయి ఆ క్యారెక్టర్ను మాత్రమే చూసుకుంటూ సినిమా స్క్రిప్ట్ను సరిగ్గా చూసుకోకపోవడం వల్ల వచ్చిన సమస్య ఇది. మంచి టెక్నికల్ వాల్యూస్, మంచి ప్రొడక్షన్ వాల్యూస్, మంచి యాక్టింగ్ స్కిల్స్ కనబరిచినా కూడా సినిమా ప్రేక్షకుల్ని పూర్తిగా ఆకట్టుకోలేకపోవడానికి కారణం కేవలం దర్శకుడు తయారు చేసుకున్న స్క్రిప్ట్. నమస్తే.